భారత పురాణాల్లో సప్త ఋషులకు ప్రత్యేక స్థానం ఉంది. వారు లోక కళ్యాణం కోసం ఈ దేశం మొత్తం మీద వివిధ చోట్ల అనేక యాగాలు చేశారని, ఇందుకు ఆ త్రిమూర్తులు కూడా సహకరించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో ఒకసారి ఈ సప్త ఋషులు యాగం చేస్తూ పరమశివుడిని, విష్ణువును స్వయంభూగా అవతరించాలని కోరుకున్నారు. వారి కోరికను మన్నించి పరమేశ్వరుడు సోమేశ్వరుడిగా లింగరూపంలో ఇక్కడ ఆవిర్భవించగా, విష్ణువు నరసింహుడిగా పక్కపక్కనే ఉన్న 2 పర్వత గుహల్లో అవతరించారు. అందుకే ఈ క్షేత్రాన్ని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని అంటారు. శివుడు, కేశవుడు ఒకే చోట ఉండటం చాలా అరుదైన విషయం. అందువల్లే ఈ క్షేత్రం అటు శైవులతో పాటు వైష్ణవులకు కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. పూర్వం ఒక ముసలి భక్తురాలు ఇక్కడ సోమేశ్వరుడికి నిత్యం పూజలు చేసేది. ఇందుకోసం పర్వతం చుట్టుకొని రావాల్సి వచ్చేది. అయితే ఆరోగ్యం ఎంత బాగా లేకపోయినా, వయసు మీద పడుతున్నా ఆమె నిత్య పూజను మాత్రం విడిచిపెట్టేది కాదు. వృద్ధురాలి ప్రయాసను గమనించిన పరమశివుడు ఆమె కోసం తన పర్వతాన్ని చీల్చి ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ఆ మార్గంలోని స్వామికి ప్రదక్షిణ చేస్తారు. ఈ సొరంగ మార్గం చిన్నగా ఉండి కొండ చీలి ఏర్పడినట్లు ఉంటుంది, కానీ ఎక్కడా కొండ పగలకొట్టినట్లు ఉండదు. ఎంత లావు ఉన్నవారైనా స్వామిపై భక్తితో ఆయన పేరును ఉచ్చరిస్తూ ఈ సన్నని మార్గం ద్వారా వెళతారని భక్తుల నమ్మకం. అయితే అపనమ్మకంతో ఈ మార్గం గుండా స్వామివారి దగ్గరకు వెళ్లాలని ఎంత సన్నగా ఉన్నవారు ప్రయత్నించినా వారి కోరిక నెరవేరదని స్థానిక పూజారులు చెబుతారు. అదేవిధంగా ఇక్కడ ఈ గుహాలయంలో తేనెపట్టు చాలా ఉంటాయి. ఇవి భక్తులను ఏమీ చేయవు. అయితే ఎవరైతే శుచిగా శుభ్రంగా లేకుండా ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే మాత్రం ఈ తేనెటీగలు వారిని తరుముతాయని భక్తులు చెబుతారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని స్థానికుల కథనం. అందువల్లే ఆ ఆలయంలోకి మహిళలతో పాటు పురుషులు కూడా చాలా శుచిగా శుభ్రంగా వెళతారు. ముఖ్యంగా మహిళలు బహిష్టు సమయంలో ఆ ఛాయలకు కూడా వెళ్లరు. సోమేశ్వరుడిని పూజించి పక్కనే ఉన్న ఇంకొక గుహలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించటానికి అక్కడే మార్గం కూడా ఉంది. ప్రస్తుతం సోమేశ్వరుడిని దర్శించిన ప్రతి ఒక్కరూ లక్ష్మీ నరసింహస్వామిని కూడా తప్పక దర్శించుకుంటారు. గుహాలయాల్లో ఉన్న పరమేశ్వరుడికి, నరసింహుడి రూపంలో ఉన్న విష్ణువుకి చాలా మహత్యం ఉందని భక్తుల నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే సిరి సంపదలతో పాటు అపారమైన తెలివితేటలు లభిస్తాయని స్థానికుల నమ్మకం. సంతానం లేనివారు ఈ ఆలయంలో కొబ్బరికాయ ముడుపు కడితే పిల్లలు కలుగుతారని నమ్మకం. పిల్లలు పుట్టిన తర్వాత దంపతులు ఇద్దరూ స్వామిని దర్శనం చేసుకుని తొట్టెలు కట్టి తమ ముడుపును తీర్చుకుంటారు. ఈ క్షేత్రానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో భాగవతం రచించిన మహాకవి పోతన నివసించిన గ్రామం బమ్మెర ఉంది. ఈ క్షేత్రాన్ని సందర్శించిన చాలా మంది అక్కడికి వెళుతుంటారు. హైదరాబాద్ వరంగల్ దారిలో స్టేషన్ కర్పూర్ రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తే పాలకుర్తి వస్తుంది. వరంగల్ నుంచి పాలకుర్తికి 40 కిలోమీటర్ల దూరం. వరంగల్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది.